ఎన్డీఏ పక్షనేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు బలపరచుగా కూటమి పక్ష నేతలంతా ఏకగ్రీవంగా మోదీని ఎంచుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఇక ముచ్చటగా మూడోసారి మోదీ కాబోతున్నారు. జూన్ 9న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమిలో టీడీపీ అధినేత చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కు దాటలేకపోయింది. దీంతో ఎన్డీఏ పక్షాలే బీజేపీకి కీలకం కానున్నాయి. ఇక సమావేశానికి ఎన్డీఏ పక్ష నేతలంతా హాజరై నరేంద్ర మోదీని ఎన్డీఏ పక్షనేతగా ఎన్నుకున్నారు.